ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి పదవిలో కూర్చోడానికి నైతిక హక్కు లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. లక్షలాది మంది పిల్లలు, మన భారతదేశ యువత ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసి నీట్ స్కామ్ పేపర్లు అమ్ముకొని బతుకుతున్నారు. మీరు ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త స్కామ్ బయటపడుతుంది. సిబిఎస్ఈ ఎగ్జామ్ రివాల్యుయేషన్ చేయాలా, ఎగ్జామ్ రిజల్ట్స్ మీద ఏదైతే జరిగిన ఘోటాలా ఉన్నదో, ఇప్పుడు మళ్ళీ 12th క్లాస్ పిల్లలు కూడా మీ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఏ ఇష్యూ మీద భారతదేశ ప్రజలు వాయిస్ ఇస్తారో వారి మీద యాంటీ నేషనల్ అని చెప్పి లేబుల్ చేసి వారి మీద రుద్దుతారు. మరి ఈ రోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ పేపర్లు అమ్ముకొని బతుకుతున్నాడు. మళ్ళీ సిబిఎస్ఈ 12th క్లాస్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి వీరు యాంటీ నేషనల్ కాదా? మరి ఇట్లాంటి ప్రభుత్వం నడిపే మోడీ సాబు మీరు యాంటీ నేషనల్ కాదా? ఖచ్చితంగా తక్షణమే మీరు రాజీనామా చేయాలి. భారతదేశ యువ మీ గురించి వాళ్ళ ఆత్మహత్యలు గురవుతున్నారని చెప్పి ఈ రోజు స్పష్టంగా తెలుస్తున్నది. ఇది మేము ఒప్పుకోము. మీకు ఆ కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.